వృషభం ఉంటుంది. కానీ మీరు శివలింగాన్ని తిన్నగా దర్శనం చేయడానికి వీల్లేదు, శివాగమం నిషేధించింది. అలా దర్శనం చెయ్యకూడదు. వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగ మధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరోయాతి కైలాసే శివ సన్నిధిం. కుడి చేతితో ఆ ఎద్దు యొక్క వృషణములను ఒక్కసారి ఇలా పట్టుకుని వదిలేయాలి. ఇలా పట్టుకుని ఎడమ చేతి యొక్క చూపుడు వేలు బొటన వేలు దాని కొమ్ముల మీద వేసి ఇలా చూస్తూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివలింగం వంక చూడాలి. అది కైలాసంలో శివదర్శనంతో సమానం. నంది శృంగముల మధ్య నుంచి మాత్రమే చూడాలి. ఏది నిజంగా వెళ్ళో ఆబోతు పడుకుంటే మీరు అలా పట్టుకు చూడండి, చూస్తాను, చూడగలరు, అది మిమ్మల్ని చూడనిస్తుందా? అక్కడ రహస్యం ఏమిటంటే మీరు అదే గమనించాలి. పశువు సాధారణంగా దాని దృష్టి అంతా ఎప్పుడు ఎక్కడుంటుందంటే ఎవరి చేతిలో అరటిపండు ఉంది,